వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. సొసైటీని అభివృద్ది పదంలో నడిపించాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చైర్మన్ గా చాగంటి పార్థసారథి, మెంబర్లుగా దొంగ రామలక్ష్మి, గుండుబోయిన వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సుబ్బారాయుడు మాట్లాడుతూ చాగంటి కుటుంబ సభ్యులు సొసైటీ అభివృద్దికి చేసిన సేవలు ఎనలేనివని, అదే బాటలో పార్థసారథి రైతులు సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ చాగంటి సోదరులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉంటారని అన్నారు. DCMS చైర్మన్ చాగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ సొసైటీల అభివృద్దిలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. సొసైటీకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా కూడా ముందుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. సోదరులు పార్థసారథి గారు కూడా రాబోయే రోజులకు ఇంకా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, లక్ష్మీనగర్ సొసైటీ అన్నది కూడా చుట్టుపక్కల ఎక్కువ అగ్రికల్చర్ అనేది బాగా ఎక్కువ ఉంది, రైతులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మరి సొసైటీని అంటే కొన్ని చోట్ల ప్రజలు చూస్తుంటే పాత బకాయిలు ఉన్న విధంగా కూడా లోన్ ఇవ్వట్లేదు రైతులకి. అధ్యక్షుల వారు ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా కూడా ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళందరికీ రైతులకి లోన్స్ వచ్చే విధంగా కూడా పూర్తిగా మనం సహకరించాలని చెప్పి తెలియజేస్తాం. 14 కోట్ల వ్యాపారం జరుగుతుంది, 75 లక్షల డిపాజిట్స్ ఉన్నాయి. 100 మీద మన రైతాంగ సోదరులు ఉన్నారు. ముఖ్యంగా నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒక మంత్రి కన్నా, ఒక పార్లమెంట్ సభ్యుడి కన్నా, ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక కార్పొరేషన్ చైర్మన్ కన్నా నిజంగా డైరెక్ట్గా రైతాంగానికి సేవ చేసేటువంటి అవకాశం ఒక్క కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్కి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. మన చాగంటి సారథి ఆ అవకాశాన్ని వచ్చింది. వీరు సంపూర్ణమైన సహకారం అందించే రైతాంగ సోదరులకు అందరికీ కూడా 100% లోన్స్ అన్నీ కూడా ఇవ్వాలి. ఇంకా కొత్తగా లోన్లు కూడా ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా సబ్సిడీ పరంగా ఏదన్నా కొత్త స్కీమ్స్ ఏమైనా వస్తే అవి 100% ఈ సొసైటీలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మీరు సంపూర్ణమైనటువంటి సహకారం అందించాలని వీళ్ళిద్దరికీ కూడా తెలియపరుస్తున్నాం. వీళ్ళ స్థాయి దాటి ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు కానీ, మురళీకృష్ణ కానీ మా అందరికీ చెబితే మేము అవసరమైతే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, ఆప్కాప్ చైర్మన్ అయినటువంటి ఆంజనేయులకు కూడా చెప్పి, అతను కూడా చెప్పి ఏ సహకారం కావాలో ఆ సహకారం మనం తీసుకుంటాం. అవసరమైతే మినిస్టర్ అచ్చెన్నాయుడు నాయుడు గారితో కూడా మాట్లాడతాం, అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం, అవసరమైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాం. రైతాంగ సోదరులకి ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన చిన్న ఇబ్బంది కూడా లేకుండా సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించి తీరుతా ఉంటలో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి డోకా లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. మా అన్నయ్య గారికి అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బొమ్మడి నాయకర్ గారికి, అదే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేషనల్ సొసైటీలో 1300 మంది సభ్యులు ఉండేవారు ఉన్నారు. ఇప్పుడు కూడా 1300 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. ప్రతి రైతుకి అందుబాటులో, అంటే బ్యాంక్ అంటే ఒక వ్యక్తికి బలం అండి. ఎలా అంటే మనకి ఏదైనా అవసరం వస్తే మనకి బ్యాంక్ ఉన్నదనే ధైర్యం రైతుని కాపాడుతుంది. ఎందుకంటే రైతు అనేవాడు చిన్న రైతు అయితే ఎట్లా ఆలోచిస్తాడంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు అప్పులు తెచ్చుకోలేరు, ఎందుకంటే బయట అందుబాటులో ఉండవు. గవర్నమెంట్ సైడ్ నుంచి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఉందనే ధైర్యంతో రైతు ఎదరికి వెళ్తాడు. అలాగే రైతులందరికీ కూడా మన సొసైటీ తరఫున లోన్లు పరంగా కానీ, ఎరువుల పరంగా కూడా, ఎరువులు కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మా అన్నయ్య గారు కూడా చెప్పారు. సొసైటీ 1943లో ఏర్పాటు చేయడం అని చెప్పారండి. అప్పటి నుంచి కూడా ఇప్పటికి వచ్చి ఎప్పుడు ఈరోజు ఎలక్షన్ జరగలేదు. ఎప్పుడు యునానిమస్గానే సొసైటీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఈసారి ఈ అవకాశం నాకు వచ్చినందుకు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు నాయకర్ గారికి, అలాగే చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏలూరు జిల్లా భీమడోల్లో ప్రధాని మోడీ జన్మదినోత్సవ వేడుకలు బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక భవితా స్కూల్ ఆవరణలో కూటమి నేతలతో కలిసి బీజేపీ నాయకులు కేక్ కట్ చేశారు. భవితా స్కూల్ విద్యార్థులకు భోజనాన్ని అందజేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి మాట్లాడుతూ దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేస్తున్న ప్రధాని మోడీ కీర్తి అజరామమని, అన్ని వేళలా మనమంతా ఆయన వెంటే ఉండాలని పిలుపునిచ్చారు. భవితా స్కూల్ చిన్నారుల తరఫు నుంచి, అదేవిధంగా కూటమి నాయకుల తరఫు నుంచి అందరి నుంచి ఘనంగా హృదయపూర్వకంగా ఆయనకి గట్టిగా
జన్మదిన శుభాకాంక్షలు. ప్రధాని నరేంద్ర మోడీ గారు 75వ జన్మదిన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భారత ప్రధానమంత్రిగా మూడోసారి ఆయన ఎన్నికయ్యారు అంటే ఆయన మన దేశానికి, మన ప్రజలకి, మన దేశానికి కూడా ఆయన చేస్తున్న సేవలు, ఆయన చేస్తున్న తీసుకుంటున్న నిర్ణయాలు మన శత్రు దేశాలు మన భారతదేశం మీద దాడి చేసిన దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు మన భారతదేశ ప్రజలందరికీ కూడా వారి ఒక ఐకమత్యంగా ఉండేలాగా, వారికి ఒక ధైర్యాన్ని నింపేలాగా ఆయన హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలను స్మరించుకున్నారు. నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన దారుణాలను ఆయన గుర్తు చేశారు. దశాబ్దాల పాటు గత ప్రభుత్వాలు ఈ చారిత్రక దినాన్ని విస్మరించాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ విజయాన్ని చిరస్మరణీయం చేసిందని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాలో బుధవారం జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. 17 सितंबर को एक और ऐतिहासिक अवसर है। आज ही के दिन देश ने सरदार पटेल की फौलादी इच्छा शक्ति का उदाहरण देखा था। भारतीय सेना ने हैदराबाद को अनेकों अत्याचारों से मुक्त कराकर उनके अधिकारों की रक्षा करके भारत के गौरव को पुनः प्रस्थापित किया था। देश की इतनी बड़ी उपलब्धि की और उस उपलब्धि को, सेना के इतने बड़े शौर्य को कई दशक बीत गए, कोई याद करने वाला नहीं था। लेकिन आपने मुझे मौका दिया। हमारी सरकार ने 17 सितंबर सरदार पटेल हैदराबाद की घटना उसको अमर कर दिया है। हमने भारत की एकता के प्रतीक इस दिन को हैदराबाद लिबरेशन डे के तौर पर मनाने की शुरुआत की है और आज हैदराबाद में बड़े शान से लिबरेशन डे का कार्यक्रम भी किया जा रहा है। हैदराबाद लिबरेशन डे हमें प्रेरणा देता है। मां भारती की आन बान शान से बड़ा कुछ भी नहीं। हम जिए तो देश के लिए, हमारा हर पल समर्पित हो देश के लिए। देश के लिए मर मिटने की सौगंध लेकर हमारे स्वतंत्रता सेनाओं ने अपना सब कुछ देश के नाम समर्पित कर दिया था। उन सभी का सपना था विकसित भारत। वो चाहते थे गुलामी की जंजीरों को तोड़कर भारत तेज गति से आगे बढ़े। इसी प्रेरणा से भारत के हम 140 करोड़ लोगों ने विकसित भारत बनाने का संकल्प लिया है और विकसित भारत की इस यात्रा के 4 सबसे प्रमुख स्तंभ है। भारत की नारी शक्ति, युवा शक्ति, गरीब और किसान। आज यहां इस कार्यक्रम में विकसित भारत के इन 4 स्तंभों को नई मजबूती देने का काम हुआ है। यहां बड़ी संख्या में मेरी माताएं, बहनें, बेटियां आई हैं। आज के आयोजन में नारी शक्ति का बहुत ध्यान रखा गया है। ये कार्यक्रम तो धार में हो रहा है, लेकिन ये कार्यक्रम पूरे देश के लिए हो रहा है, पूरे देश में हो रहा है, पूरे देश की माताओं बहनों के लिए हो रहा है। स्वस्थ नारी, सशक्त परिवार एक महाअभियान का आरंभ हो रहा है। देवी वाग्देवी के आशीर्वाद से इसका बड़ा काम क्या हो। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
విశాఖలో నిర్వహించిన స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రతి ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే అని వ్యాఖ్య. దళితవాడలో 1000 ఆలయాల నిర్మాణానికి టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం. మత మార్పిడిల కట్టడికి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాలు నిర్మిస్తామని వెల్లడి. ప్రభుత్వ ఆస్తులను బినామీలకు కాలు చౌకగా కట్టబెట్టడమే చంద్రబాబు విజన్. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పం వల్లే హైదరాబాద్ విలీనం సాధ్యమైందన్న ప్రధాని మోదీ. గత ప్రభుత్వాలు ఈ చారిత్రక దినాన్ని దశాబ్దాలుగా విస్మరించాయని విమర్శ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.